ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎంపీ పీఎంపీలకి ఒక ప్రత్యేక శిక్షణ ఇచ్చి వాళ్ళకి మెరుగైనటువంటి సేవలు అందించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుందా? మరి ఆర్ఎంపీ పీఎంపీలు ఎథికల్ ప్రాక్టీస్ చేస్తున్నారా? మనతో మాట్లాడడానికి మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ రాజ్ కుమార్ ఉన్నారు. రాజ్ కుమార్ గారు, చెప్పండి, ఎట్లా చూడవచ్చు ఈ మధ్యకాలంలో పలు ప్రాంతాల్లో మీరు విజిట్ చేస్తున్నారు, ఎట్లా భావించవచ్చు? వాళ్ళకి నిజంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ఇచ్చి శిక్షణ ఇస్తుందా? ఎట్లా ఉంది ప్రస్తుత పరిస్థితి? ఈ మధ్య మనం చూస్తున్నామో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆర్ఎంపీ పీఎంపీ ఎవరైతే నకిలీ వైద్యులు ఉన్నారో వారిపైన కంటిన్యూస్గా రైట్స్ కానీ లేకపోతే తనిఖీలు కానీ ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాము. అందులో మనకు విసిరిపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ ఆర్ఎంపీ పీఎంపీ అనే వారికి ఎటువంటి అర్హత కానీ ఎటువంటి విద్యార్హత లేకుండా కూడా వాళ్ళు మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజల ఆరోగ్యం అనేది దెబ్బతింటున్నది. దీనివల్ల చాలా ఎఫెక్ట్ అయ్యి ఎవరంటే పేద ప్రజలే ఎఫెక్ట్ అవుతున్నారు. ఇందులో భాగంగానే చైర్మన్ డాక్టర్ మహేష్ గారి ఆదేశాల మేరకు మేము విస్తృతంగా కరీంనగర్ పట్టణంలో కానీ, హుజురాబాద్లో కానీ, సిరిసిల్లలో కానీ, ఇంకా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాము. ఇందులో భాగంగానే మొన్న హుజురాబాద్లో కానీ లేకపోతే గట్టుదుద్దనపల్లిలో కానీ కరీంనగర్ టౌన్లో కానీ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాము. సో వీటిపై ఎన్ఎంసి 3454 ప్రకారము సెక్షన్స్ పెట్టి మనము ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్లకు మనము తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ద్వారా ఎన్ఎంసి చట్టాల ప్రకారము శిక్ష అనేది పడుతుంది. సో ఇందులో భాగంగా మేము ఆర్ఎంపీ పీఎంపీ కానీ లేకపోతే నకిలీ వైద్యులు కానీ మేము ఒకటే హెచ్చరిస్తున్నాము, ఎవరు కూడా అర్హత మించి వైద్యం చేయకూడదు, చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకూడదు. ఆడితే మాత్రం ఇటువంటి అయితే మాత్రం ఖచ్చితంగా మేము చట్టపరంగా ఏవైతే శిక్షలు తీసుకుంటామో, చర్యలు తీసుకుంటామో ఖచ్చితంగా మేము తీసుకొని వాళ్ళను ఖచ్చితంగా మనము జైలు పంపించడానికి చూస్తాము. అంటే రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిందా వాళ్ళకి? ఏమైనా వాళ్ళు ఎట్లాంటి నిబంధనలు పాటించాలి? వాళ్ళు ఏ రకమైనటువంటి గ్రామీణ వైద్యులుగా పేరొందారు? వాళ్ళు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది? ఇంతకుముందు కూడా మేము చెప్పాము, ఎక్కడ కానీ ఏ ప్రభుత్వం కానీ ఎవరు కానీ వాళ్లకు సర్టిఫికేట్స్ ఇష్యూ చేసి ప్రాక్టీస్ చేయమని చెప్పలేదు. ఇంతకుముందు కూడా మేము గవర్నమెంట్కి ఆర్టీఏ వేయడం జరిగింది. అక్కడ కూడా మాకేమొచ్చిందంటే ఎటువంటి శిక్షణ కానీ లేకపోతే ఎటువంటి జీవో కానీ ప్రస్తుతం అయితే అమల్లో లేదు. వారు ప్రాక్టీస్ చేయాలి అని అయితే ఎక్కడ లేదు. ఈ మధ్య మనం చూసాము, కొన్ని ఆదిలాబాద్లో కానీ కరీంనగర్లో కానీ కొన్ని సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకాలు చేయడం అవన్నీ చూసాము. కానీ ఎటువంటి అఫీషియల్గా జీవో కానీ అఫీషియల్గా స్టేట్మెంట్ కానీ మనం సీఎం ఆఫీస్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ అయితే లేదు. అంటే మీరు మీ పరంగా, మీ కౌన్సిల్ పరంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా? వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తారా? ఎందుకంటే ఇప్పటికీ దాదాపు వేలాది మంది మన రాష్ట్రంలో ఉన్నారు, దాని మీద ఉపాధి పొందుతున్నాము, మా పొట్టగొట్టొద్దు, మేము లేకుంటే సేవలు నిలిచిపోతాయని చెప్పేసి ఆర్ఎంపీ వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇది మేము గవర్నమెంట్కు తీసుకెళ్తున్నాము. మాది ఏంటంటే ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషనర్ కింద మేము వర్క్ చేస్తుంటాం కాబట్టి ఎన్ఎంసి ఆదేశాల మేరకు మేము వర్క్ చేస్తుంటాము. ఖచ్చితంగా లోకల్ గవర్నమెంట్తో కానీ మేము చర్చించేసి వీటిని ఇంకా ఎట్లా చేయాలి అనేది మేము ఇంకా హెల్త్ మినిస్టర్ కానీ సీఎం కానీ రిప్రజెంట్ చేసే దృష్టిలో ఉన్నాము. ఖచ్చితంగా అటువంటి ఏమన్నా ఉండి మాట్లాడతారు అనుకుంటే మాత్రం మేము వీఆర్ రెడీ టు టాక్ విత్ ద గవర్నమెంట్. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారని మీ నోటీస్కి వచ్చింది? వాళ్ళు సైలెంట్ లెక్కిస్తున్నారు, గ్లూకోజ్తో పాటు ఇంజెక్షన్స్ ఇస్తారు, ప్రిస్క్రిప్షన్ రాస్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు చేయడానికి లేదా? ఖచ్చితంగా చేయడానికి లేదు. వీళ్ళు అర్హత ఏదైతే వీళ్ళు మినిమం క్వాలిఫికేషన్ లేకుండా ఒక 10వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు లేకపోతే ఏం లేని వాళ్ళు ఎట్లా అంటే విచ్చలవిడిగా ఒక చిన్న దవాఖానా లెక్క పెట్టి వాళ్ళు బెడ్స్ వేసి అక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజల ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది లాంగ్ టర్మ్లో. సో ప్రజలు కూడా తొందరగా తగ్గుతుంది కదా అని చెప్పేసి వాళ్ళ దగ్గర స్టిరాయిడ్స్ కానీ లేకపోతే యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల కానీ కొంచెం తొందరగా తగ్గుతుంది అనే వాళ్ళు అలవాటు పడ్డారు. కాకపోతే ఇది లాంగ్ టర్మ్లో ప్రజల ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. ప్రజా ఆరోగ్య పరిరక్షణలో మనము ఇటువంటి ఈ రెస్పాన్సిబిలిటీ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తీసుకుంటుంది. ఖచ్చితంగా మేము పబ్లిక్ హెల్త్ కోసము పాటుపడుతుంటాము. మా ఎయిమ్ ఒకటి పబ్లిక్ హెల్త్ని కాపాడుకోవడం. సో
సో అందులో భాగంగానే ఇటువంటి నకిలీ వైద్యుల్ని అరికట్టేయడంలో మేము విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాము. ఈ నకిలీ వైద్యుల వల్ల చాలా అనారోగ్యాలు కానీ లేకపోతే ఇంకా ఈవెన్ డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి మేము ఒకటే ఈ అర్హత మించి పిఎంపి కానీ లేకపోతే నకిలీ వైద్యులకు చెప్తున్నాము, అర్హత మించి వైద్యం చేయకూడదు. ఏదైతే ప్రథమ చికిత్స అన్నమో కేవలం బీపీ చూడడం కానీ లేకపోతే ఇంకా చిన్న డ్రెస్సింగ్ చేయడం కానీ అంతవరకే చేయాలి. పరిమితి మించి చేస్తే మాత్రం కఠినమైన శిక్షలు ఉంటాయి. ఈవెన్ గవర్నమెంట్ కూడా దీని మీద సీరియస్గానే ఉంది. గవర్నమెంట్ కూడా ఇంకా ఎటువంటి మనము మెరుగైన వైద్యం చేయాలి అందించవచ్చు అనేది పిహెచ్సి లెవెల్లో నిన్న కూడా మన డాక్టర్స్కి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. కాబట్టి ఇటువంటి అర్హత లేని వైద్యం కానీ వేరే చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తీసుకుంటారు. మొత్తం మీద నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అమలు చేస్తుంది. అందులో భాగంగా అర్హత లేకుండా వైద్యం చేస్తే అది చట్టరీత్యా నేరము, పలు సెక్షన్ల ప్రకారము శిక్షార్హులు. కేవలం ప్రాథమిక చికిత్స అందించడము, అలర్ట్ చేయడం వరకు మాత్రమే వారి పని. దీనిపైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో కూడా మంతనాలు జరపడానికి, ఉన్నతాధికారులకి విషయం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇట్లాంటివి ఉపేక్షించము. ప్రజల ఆరోగ్యం పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాం. ఖచ్చితంగా మేము విజిట్ చేస్తాం. అర్హత లేకుండా వైద్యం చేస్తే మాత్రం చర్యలు తీసుకోవడం తప్పదు అని చెప్పి హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.